श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रं नारायणयतीश्वरच्छात्रं वंदे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। 2025 సంవత్సరం డిసెంబర్ నెల 7వ రాశి తులారాశి. తులారాశికి మరి శుక్రుడు అధిపతి. ఈ తులారాశి ఇంతవరకు మేషం దగ్గర నుంచి కన్యారాశి వరకు ఎక్కడైనా సరే ఏదో ఒక లోపం ఉంటూనే ఉంది. ఇప్పుడు మాత్రం ఈ రాశికి అన్ని రకాలుగా బాగుంది. ఒక్క రాహువు తప్పితే మిగతా అన్నీ బాగుంది. మరి రవి బుధులు బాగున్నారు, కుజ శుక్రులు బాగున్నారు, శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. ఒక్క రాహువు, 9 గ్రహాలు ఒక్క రాహువే బాగలేడు. అయితే నేను ఒక మాట, మంచి మాట ఎప్పుడూ చెబుతూ ఉంటా. డబ్బులు జేబులో ఉన్నాయండి, రోజు ఎంత అవసరమే అంతే వాడాలి, అంతకు మించి వాడకూడదు. ఒక బడ్జెట్ ఉండాలి. ఇంట్లో తిండి ఖర్చులేంటి, పిల్లలు చదువులేంది, వ్యాధులేంది, మరి మిగతా సమస్యలేంటి, రేపు జరగబోయే రోజుకి నిలవేమిటి, ఇవన్నీ బడ్జెట్ ప్రకారం పెట్టుకోవాలి. బడ్జెట్ను మించి ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్లో ఆదాయం తక్కువైతే నిలవబెట్టేది తగ్గుతుంది. ఎన్ని రోజులు నిలవబెట్టలేకపోయినావో బాగా వచ్చిన రోజు మొత్తం దాచిపెట్టాలి. నువ్వు మూర్ఖుడివా, లేకపోతే లోబివా, కడుపుకు అన్నం తినమని అడుగుతారేమో. ఆ మాట కాదు, జాగ్రత్త అనేది కావాలి. నేను జాగ్రత్త గలవాడిని కాదు. ఒకప్పుడు నేను పోగొట్టుకున్నంత ఎవరు పోగొట్టుకోలే. చివరికి నా ఇంట్లో కనీసం 10 మంది తినేవాడు. చాలా కష్టపడ్డా కాబట్టి జాగ్రత్త వాళ్ళు చెప్తున్నా, నేను లోభిత్వం కోసం చెప్పట్లే. ఈ రాశికి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది, వివాహం కావడానికి మంచి అవకాశం ఉంది, తర్వాత ఉద్యోగం బాగుంది, విదేశీ యానానికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంది, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది, స్టాక్ మార్కెట్ వాళ్ళకి బాగుంది, తర్వాత వ్యవసాయదారులకు బాగుంది. మరి ఇంతమందికి ఎన్నో రకాలుగా బాగున్నది. ఈ బాగున్న దాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఏమండి, నీ రాశి అవునో కాదో నువ్వు ముందుగా తెలుసుకోవాలి. నీ రాశి ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి. నీవు పుట్టినరోజున నీ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఇప్పుడు ఈ తులారాశి రావాలంటే ఈ తులారాశికి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి. బాగా గుర్తుపెట్టుకోండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి అయింది. ఏదో మీ నాన్న పేరు, మీ తాత పేరు, పిల్లలు పుట్టకపోతే దేవుడి పేరు పెట్టి ఇది నా రాశి అండి, నువ్వు బాగుందని చెప్పావు, నాకేం బాగుండలేదంటే నేనేం చెప్పేది? నీ రాశి కరెక్ట్ అవునా కాదో చూసుకోవాలి. రాశి ద్వారా 25 వంతులే జరుగుతుంది. ఇది గోచారం. పుట్టిన టైమును బట్టి గ్రహచారం వస్తుంది, అది 75 వంతులు వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా చూసుకోండి. కానీ గోచారం చాలా బాగుంది, గ్రహచారం కూడా బాగుందేమో చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. స్వస్తి. 3 నిమిషాలు వచ్చిందా? ముందు ఈ రాశి వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి. నీవు పుట్టిన తర్వాత నువ్వు బతికి బయటపడాలి అంటే ఎవరు చూస్తే బయటపడతావు? పుట్టిన రోజు నుంచి తల్లి దగ్గరుండి నిద్రలో మర్చిపోయి నిన్ను పెంచింది నీ తల్లి. నీ తల్లి పెంచడానికి
తన యొక్క చనువాలతో పెంచింది. తర్వాత ఆహారం. ఇంటికి రాగానే నాన్న అన్నం తినరా అంటుంది. అమ్మ నేను బయట తినొచ్చానంటే కాదురా, నాతో పాటు 2 ముద్దలు తినరా అంటుంది. కొడుకు అన్నం తినటం కోసమని తను తినటం మానుకొని కూర్చుంటుంది. అటువంటి తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ ఆ తల్లి నీకు అన్నం పెట్టాలి అంటే ఏం కావాలి? బియ్యం దగ్గర నుంచి సర్వం ఇంట్లో ఉంటేనే వండి నీకు అన్నం పెడుతుంది. అవన్నీ ఎట్లా వస్తాయి? నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయండి, ఇవాళ వర్షాలు వచ్చినాయి, మొత్తం పంటలు నాశనం అయిపోయినాయి, విదేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి మనం బతుకుతున్నాం. ఒకప్పుడు విదేశాల నుంచి రాలే. మా తాతల టైంలో తినటానికి లేక రేగడి మట్టి తిన్నారు. కాబట్టి తినటానికి లేని పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? మనమే కారకులం. కన్న తల్లిని చూడకుండా ఉంటే అందరికీ తల్లి ఎవరు? భూదేవత. భూదేవతలో నుంచి రానిదేమన్నా ఉందా? సర్వం ఉప్పు దగ్గర నుంచి సర్వం భూమి నుంచి వచ్చేవే. నీవు ఒక 6 నెలలకి కావాల్సిన సంభారం దాచిపెట్టుకుంటే ఈ చల్లదనానికి పుచ్చి పురుగులు పడుతున్నాయి. ఎప్పుడు కూడా ఆ తల్లి భూదేవత నీకు అన్నీ ఇస్తేనే నువ్వు తిని బతకగలుగుతున్నావు. ఇవన్నీ రావాలంటే ఎట్లా ఉంటుందంటే, తరువుల తెరస ఫలభార గురుతగాంచు. చెట్లు పెరగటానికి పెరిగే అడవుల్లో వృక్షాలు పండ్లు ఇస్తున్నాయి. పళ్ళు ఎవరో కోసుకుపోతున్నారు, ఆ చెట్టు ఈ పండ్లని కోసుకుపోతున్నారు, నాకేమిటి లాభం అని చుట్టంలే. సరే, ఆ చెట్టు అంతా వృక్షం అడవిలో పెరగడానికి కారణం ఏంటంటే మేగుడు వర్షిస్తేనే చెట్టు పెరిగింది. ఆ మేగుడు కూడా నేను వర్షిస్తే ఈ చెట్టు పెరిగింది, కాయలు వచ్చినాయి, నాకేమిటి లాభం అని మేగుడు చూడలే. అట్లాగే మంచివాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, తాతలు వాళ్ళు తినకుండా నీవు దాచిపెట్టేట్టు పెట్టారు. వాళ్ళు ఎట్లాగో భగవంతుడు కూడా, భగవంతుడు ఎట్లా ఉన్నాడు అంటే ఏంటంటే, మరి పంట రావటానికి కారణం ఏంటి? అవి దైవ చిత్రమే. మనిషి ప్రాణం పోయిన తర్వాత మిణుగురు పురుగులాగా వెళ్ళిపోతుంది ఆ ప్రాణి, లైట్ లాగా. అది పోయి మరి నక్షత్ర మండల పైన ఉంటుంది. అది చివరికి చేసిన పాపాలను అనుభవించి మళ్ళీ జన్మ రావాలంటే వర్షంలో మినుగుడితో కలిసిపోయి పడుతుందిట, నీళ్లలో కలిసిస్తుందిట. ఆ వర్షంలో ఆ నీళ్లు వచ్చిన నీళ్లతో ఆ నీళ్లు చెట్లకి పోతాయా? విత్తడానికి ఉపయోగపడితే చెట్టు పెరుగుతుంది. గద్ద తాగితే గద్ద పుట్టుగా పుడతారు, మనిషి తాగితే మనిషిగా పుడతారు. అది భగవంతుడు ఎంత సృష్టించాడో చూడండి. నీటి ద్వారా ప్రాణి భూమిలోకి వచ్చి పడి ఆ నీటిలో కలిసి అది ప్రాణం అవుతుంది. ఇదంతా ఎవరన్నా ఆలోచిస్తున్నావా? జన్మ ఎత్తడానికి కానీ, పుట్టడానికి కానీ, మరణించడానికి కానీ మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలే ప్రధానమైనవి. ఇవి ఆలోచిస్తే నీకు బాగున్నప్పుడు ఒకడంటాడు నాకు బాగా ఉంటే 1000 మందికి అన్నం పెడతానంటాడు, లేనివాడు నా దగ్గర లేదంటాడు. లేనివాడు నా దగ్గర ఉంటే పెడతానంటాడు, ఉన్నవాడికి ప్రాణం అప్పదు. నేను వాళ్ళ ఒకటే చెబుతున్నా, కోట్ల రూపాయలు తీసుకెళ్ళి హుండీల్లో వేస్తున్నారు. 5 రూపాయలు పెట్టి అన్నం పెడుతున్నారు ప్రభుత్వం. ప్రజలు తలుచుకుంటే రూపాయికి అన్నం పెట్టచ్చు, అందరూ తలా కాస్త వేసి అన్నం పెట్టచ్చు. అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు. పాపాలన్నీ పోవడానికి అన్నదానం ముఖ్యమైంది. పెళ్లి జరిగితే అన్నదానం, పిల్లవాడు పుడితే అన్నదానం, ఈ తల్లిదండ్రులు చచ్చిపోతే అన్నదానం, మరి శాంతి కావాలంటే అన్నదానం. అన్న శాంతిని మించినటువంటి శాంతి లేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా నాకు ఇస్తే బాగుండు అనుకుంటారు. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత మళ్ళీ లడ్లు పెడతారు, 4 తినమయ్యా అంటే తినలేడు. తృప్తి పరిచేది అన్నదానం. కాబట్టి జరుగుతున్నటువంటి మహాపాపాలు పోగొట్టుకోవాలి అంటే ముందు అన్నదానం ముఖ్యం. తల్లిదండ్రులను చూడటం ముఖ్యం, కన్న తల్లిని చూడటం ముఖ్యం. ఈ కన్న తల్లిని తల్లిదండ్రులను చూస్తే భూదేవత నీకు ఏవి కావాలో అవి ఇస్తుంది. ఇవాళ విపరీతమైన వరదలు వచ్చి పెద్ద పెద్ద వృక్షాలతో సాపడిపోయి, నదులు పొంగిపోయి, ఇళ్ళన్నీ కూలిపోయి సర్వనాశనం అయిపోయినాం. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుంటే
అందరం బాగుంటాము. స్వస్తి.